మనిషి మహామనిషై నువ్వు ఎదగాలంటే రక్తదానమే చేయాలి, నువ్వు చేయించాలి. రక్తం విలువెంతో ప్రతి మనిషికి తెలియాలి. రక్తం నిలువలను సమృద్ధిగా పెంచాలి. బ్లడ్ టు లీవ్ తో మన పయనం చిరకాలం సాగాలి. ఎన్నో వేల ప్రాణాలు బతకాలి. బ్లడ్ టు లీవ్ ను స్థాపించి ప్రజల్లో చైతన్యం నింపి ఆశాజ్యోతిగా నిలిచానా. ఇదే కదా ప్రజాసేవ అంటే, ప్రాణం పోసే మహాయజ్ఞం అంటే. ఇదే కదా సేవతత్వం అంటే, నిరంతరం సేవే శ్వాస అంటే. ప్రతి మనిషి బతకాలి, ఎందరినో బతికించాలి. 10 మందికి ఆదర్శంగా నిలవాలి. తలసేమియాతో వసివాడుతున్న లేత ప్రాణాల కోసం రక్తదానమే కైక మార్గమని ముందడుగు వెయ్యరా. రహదారులెంటనుకోని రీతిగా ప్రమాదాల పాలైతే రక్తం కొరకు ఆ ఎదురు చూపులకు రక్తదాత వైరారా. అంతా మన వారే అనుకుంటూ రక్తదానమే చేయాలి. ప్రాణాలను నిలిపే దిశగా మన పయనం సాగాలి. మనలో రక్తదానంపై అవగాహన పెరగాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తదానమే చేయాలి. కులం మతం అనే భేదమెరుగక రక్తమిచ్చువారు దైవమేగా. బ్లడ్ టు లీవ్ తో కలిసి అడుగు వేద్దాం, రక్త కొరత వారి కాసరవుదాం. సమాజంలో ప్రతివారు రక్తదాతలవ్వాలి. రక్త కొరతే లేని సమాజం చూడాలి. ప్రాణాలు బొడ్డి మన జన్మనిచ్చేటి తల్లి ప్రాణాల కోసం తోబుట్టువై రక్తదానమిచ్చి ప్రాణాలు నిలపాలిరా. తనువులోన పెనుభూతమైన క్యాన్సర్ బాధితుల కోసం ఆశాజ్యోతివై రక్తమిచ్చి ప్రాణాలు కాపాడరా. రక్తం ఆ హృదయ రోగులకు అమృతమై బతికించునురా. నువ్వు రక్తదాతై నిలిచేస్తే ఆ హృదయంలో చోటు నీదిరా. 18 రక్తదానము చేసే అర్హతున్నదిరా. రక్తదానంపై అపోహలు వీడి రక్తదానమే చెయ్యరా. ఇదే కదా మనిషిలోని దైవం, ఇదే కదా మానవత్వ రూపం. ఇలా మనం మంచి పంచుతుంటే ఇలా తలం స్వర్గతుల్యమవదా. బ్లడ్ టు లీవ్ కు సాయంగా మనమంతా మనిషి మహామనిషై నువ్వు ఎదగాలంటే రక్తదానమే చేయాలి, నువ్వు చేయించాలి. రక్తం విలువెంతో ప్రతి మనిషికి తెలియాలి. రక్తం నిలువలను సమృద్ధిగా పెంచాలి. బ్లడ్ టు లీవ్ తో మన పయనం చిరకాలం సాగాలి. ఎన్నో వేల ప్రాణాలు బతకాలి. నానమోని మన్యం గారు అనేక కార్యక్రమాలు, ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు వారు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఒక గొప్ప వ్యక్తి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి శాంతి స్వరూపుడు మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవం రోజున, అదే మాదిరిగా ఈ దేశానికి మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినోత్సవం రోజున ఒక మెగా మెడికల్ క్యాంపును వారు ఏర్పాటు చేయడం జరిగింది. యువతను ప్రాణాలు రక్షించేటువంటి రక్తం దానం చేయడానికి వాళ్ళను ఉసికొల్పాలి, పురికొల్పాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న ఆఫర్, మీరు రక్తం ఇస్తే నేను హెల్మెట్ దానం ఇస్తాను అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. అందుకనే ఒక 31 మంది సంఖ్య ఎందుకు పెట్టుకున్నాడో మన్యమన్న నాకు తెలియదు. 31 సంవత్సరానికి ఓ అదే మన్యమన్న 35 సంవత్సరాలకి టైలర్గా ఉన్నాడు కాబట్టి
మన్యమన్న ఇలా 31 హెల్మెట్లు 31 మంది రక్తం ఇచ్చే వాళ్ళ గురించి వారు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 31 కన్నా ఎక్కువ మంది రక్తం ఇస్తే హెల్మెట్ గురించి కాదు, ప్రాణం కాపాడే రక్తం ఇవ్వడానికి ఎక్కువ మంది వచ్చినారని మనం అనుకోవాలి. తప్పకుండా ఈ రెస్పాన్స్ బాగుంటుంది. ఎందుకంటే మన్యమన్న చేస్తున్న సేవ అందరికీ నచ్చింది. మనం ఎవరు కూడా ప్లాస్టిక్ వాడొద్దు, మనందరం బట్ట బ్యాగులే వాడాలని చాలా కాలంగా వారు ప్రచారం చేస్తూ వాటిని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాగితం బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే సమాజంలో మన్యమన్నను చూసి మనం నేర్చుకోవాల్సిందే ఉంటే ఉన్నవాడే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతాడని కాదు, మధ్యతరగతి కన్నా కింద ఉండేవాళ్ళు కూడా, కొంత సంపాదన ఉండేవాళ్ళు కూడా ప్రజా శ్రేయస్సు గురించి మా వంతు మేము కర్తవ్యం మేము చేస్తామనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకు రావడం జరిగింది. ఇది మనందరికీ స్ఫూర్తి కావాలి. మనందరం కూడా వారిని చూసి నేర్చుకొని మన వంతుగా ఈ సమాజానికి కొత్త గొప్ప మనం సహాయం చేయడం ప్రయత్నించింది నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మన్యమన్న భార్య గారిని, వారి కుమార్తెను, వారి మిగతా కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ఈ రోజు.